లార్డ్ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వచనంలో వ్రాయబడినట్టుగా, ఇద్దరు ముగ్గురు నా నామమున కూడి ఎక్కడ ప్రార్థించరు వారి మధ్య నేను ఉండునని చెప్పాను. ఇద్దరు లేకపోతే ముగ్గురు నా నామంలో కూర్చొని ఉంటే వారి మధ్యలోకి యేసు వస్తాడంట. వారి మధ్యలో ఆయన ఆసీనుడై ఉండి ఆయన మాటలు వింటాడు, వారి ప్రార్థన ఆలకిస్తూ ఉంటాడు. నిజమే, ఇద్దరు కూర్చుని ఒక పాట పాడుకుందామా? ఇద్దరు కూర్చుని ఒక ప్రార్థన చేసుకుందామా? లేకపోతే ఇద్దరు కూర్చుని దేవుని నామాన్ని స్తుతిద్దామా? దేవుని సాక్ష్యాలు పంచుకుందామని ఎవరైతే ఒక ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటారో వెంటనే యేసు వారి మధ్యలోకి వస్తాడంట. కాబట్టి ఎంత సమీపంగా ఆయన మనకుంటాడో, ఎంత చాలా సామాన్యంగా దేవుడు నీ దగ్గరికి ఆయన పరిగెత్తుకుని వస్తాడో మనకు అర్థమవుతుంది కదా. మరి అదే రీతిగా ఆయన వచ్చి ఆయన మీ మధ్యలో ఉన్న ప్రార్థనను నడిపించి దాని ద్వారా మీకు ఆశీర్వాదం ఇస్తూ ఉంటాడు. అవును, అదే ఇద్దరు కూర్చొని లోకంలో ఉన్నటువంటి కబుర్లు ఎన్నో మాట్లాడుకోవడానికి మనం ఎంతో సమయాన్ని వెచ్చిస్తూ ఉంటాం కదా. లోకంలో ఉన్నటువంటి అనేకమైన విషయాలు మనం ఏకీభవించి మాట్లాడతాం, కానీ ఎంతో చెడు పద్ధతులు, చెడు వ్యవహారాలు మనం ఆలోచిస్తూ ఉంటాం. కానీ ఈ ప్రార్థన చేసుకుందాం అనేది చాలా తక్కువ మందికి, చాలా తక్కువ ఆలోచన ఉంటుంది. కానీ అలా చేస్తే మాత్రం దేవుడు పరిగెత్తుకొని వస్తాడంట. ఈరోజు మరి నిజంగానే మరి దేవుని విషయంలో ఆలోచిస్తున్నావా? లేకపోతే లోకంలో ఉన్నటువంటి పాప విషయంలో, అనవసరమైనటువంటి విషయాలలో, ఇతరుల యొక్క భవిష్యత్తుని గురించి, ఇతరుల జీవితాలను గురించి మనం ఆలోచిస్తున్నామా? ఒకవేళ ఆలోచిస్తున్నట్టయితే అక్కడికి దేవుడు రాకపోగా దురాత్మ వస్తుంది. పాపం అక్కడ మనల్ని ఏలుతుంది. పాపం మన మీద ప్రభావితం చేస్తుంది. పాపం మనకు కట్టబడుతుందేమో ఒకసారి ఆలోచించుకుందాం. కాబట్టి నువ్వు ఎవరితోనైనా కలిసి సహవాసం చేస్తున్నావంటే దేవుని మాటలు మాట్లాడే వారితోటి, దేవుని యొక్క ఆలోచనలు ఆలోచించే వారితోటి, దేవుని గురించి సమయాన్ని వెచ్చించే వారితోటి నేను ఉండాలంట. అప్పుడు అవే మాటలు అనుకొస్తాయి. కాబట్టి దేవుని సన్నిధి నిత్యము నిరంతరము మనతో ఉంటూ ఉంటుంది. లేదు అంటే మనం ఇతరమైన వ్యర్థమైన వాటిని మనం ఆకర్షితమయ్యే వారిగా ఉంటాం. వ్యర్థమయ్యే వాటిని మన మధ్యలోకి తీసుకునే వారిగా ఉంటాం. అటువంటి రీతిగా ఉండకుండా నిజంగా దేవుని మాట అంటుంది కదా, ఎప్పుడైతే మీరు నన్ను వెతుకుతారో, మొదట పైనున్న వాటిని వెతుకుతారో, అప్పుడు మీకు భూమి మీద ఏది అవసరమో అది అనుగ్రహించబడుతుంది. మీరు అడక్క ముందే దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడనమాట. కాబట్టి ఆయన వెతుకుదాం, మనం మేలు పొందుకుందాం. ఆమేన్. పరిశుద్ధుడు అయిన దేవ, ప్రేమ కలిగిన తండ్రి, ఈరోజు నువ్వు ఇచ్చిన ఈ వాగ్దానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా, అవును ప్రభా, మేము ఇద్దరు ముగ్గురుగా చేరి నేను స్మరిస్తూ ప్రభా గొప్ప మేలు పొందుకునేవారుగా ఉండాలి. ఆ సమయాన్ని వ్యర్థం చేసేవారుగా కాకుండా తండ్రి, బోధన తెచ్చుకునే వారంగా కాకుండా తండ్రి, ప్రభా యేసయ్య, యేసు నీ మేలుని దూరం చేసుకునే వారంగా కాకుండా తండ్రి, సాతాను తన సంబంధమైన అయా స్వభావాన్ని మేము పొందుకునే వారంగా కాకంతి బిడ్డలైతే బర్త్డే, మ్యారేజ్ డే జరుపుకుంటున్నారో వారిని దీవించండి. అలాగే ఎంతమంది అయితే ప్రభా ఈరోజు నీ నామంలో ప్రభా అడుగుతున్నారో తండ్రి, ప్రార్థించమని అడుగుతున్నారో ప్రభా, ఆయుష్ అడుగుతున్నారు, ఆరోగ్యం అడుగుతున్నారు, ఏది అడుగుతున్నారో ప్రభా వారందరిని దీవించి ఆశీర్వదించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి.